హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నేను చిన్న తాలింపు కడాయిని అయితే పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా నేను ఆవాలు అయితే వేయించుకుంటున్నాను. మరీ ఎక్కువ మాడగొట్టకుండా నార్మల్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన వాటి నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుంటాను. అంతలో నేను క్యాబేజ్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోనే 3 స్పూన్స్ వరకు నేను కారం వేసుకుంటున్నానండి. అంటే నేను మీడియం సైజులో ఉన్న క్యాబేజ్ని అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అందుకే నేను 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అలాగే తగినంత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పౌడర్ ఉంది కదండి, అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. అలానే ఒక మొత్తం నిమ్మకాయ రసం దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇట్లా కింద నుంచి పై వరకు ఇలా కలుపుకుంటూ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 3 కూడా దీంట్లో వేసేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే కాస్త టేస్ట్కి ఇంగువ అయితే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఆ తాలింపు అంతా ఈ క్యాబేజ్లో వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది.